హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. సాక్షిలో నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉంటే ఆయన పరామర్శించాడు. అక్కడ నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనకు కూడా పరామర్శించే కార్యక్రమం చేసిండు. దానికి సంబంధించి ఒక వార్త బ్యానర్ ఐటమ్ వేసిండు. పాలనలో విఫలమయ్యిండు చంద్రబాబు నాయుడు గారు, అందుకే బాబులో భయం పట్టుకుందని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్ వేసింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన షెడ్యూల్ ఖాయమైంది అంటే ఆ షెడ్యూల్ ఖాయమైన ఏరియా జిల్లాకు సంబంధించిన ఎస్పీ కానుంచి కింద హోంగార్డ్ వరకు టోటల్ పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తుంది ప్రభుత్వం. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడో, ఒక మాజీ ముఖ్యమంత్రో, ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడో పర్యటన చేస్తున్నట్టు లేదు. ఒక సంఘ వ్యతిరేక శక్తో, విద్రోహ శక్తో, లేకపోతే ఉగ్రవాదో తీవ్రవాదులు వచ్చినట్టుగా ఇక అసలు ఆయన్ని కనపడితే ఆయన దగ్గరకు ప్రజలు పోకుండా కట్టడి చేసే కార్యక్రమం ఇవి చేస్తున్నారు. కానీ ప్రజలు ఏం అర్థం చేసుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు భయపడతాడు జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తే. ఎందుకు భయపడతాడు? చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని సమర్థించే తెలుగుదేశం పార్టీ మీడియా విచ్చలవిడిగా అంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ పైన, జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన దాడి చేస్తాడు. అయినా ఎందుకు భయం? మరి లిక్కర్ స్కామ్ అన్నారు, ఇసుక అంటున్నారు, లేదా తల్లి చెల్లిని వదిలిపెట్టిండు అంటున్నారు, మోసం చేసిండు అంటున్నారు. మొత్తం అసలు ఆయనకు డబ్బు తప్ప, డబ్బు యావ తప్ప ఇక వేరే యావ లేదు, ప్రజాసేవ లేదు, మొత్తం దోపిడీ చేసిండు అంటున్నారు. మరి అంత దోపిడీదారుడు రోడ్ల మీదకి వస్తే, ప్రజల దగ్గరకు వస్తే ప్రజలు ఎందుకు ఆదరిస్తారు? ఎందుకు మీ భయం? ఏంది మీ ఆందోళన అనేది ప్రజలు అడుగుతున్నారు. అసలు మీ ఆందోళన వెనకున్న అర్థం ఏంటి? అసలు ఆయన నాయకుడే కాదు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయలేదు, ముఖ్యమంత్రిగా పనిచేసే అర్హత లేదు, అసలు ముఖ్యమంత్రిగానే మీరు గుర్తించట్లేదు, లేదా రాజకీయ పార్టీ నాయకుడిగానే గుర్తించట్లే, ఒక సామాన్య ఎమ్మెల్యే, పులివెందల ఎమ్మెల్యే అంటున్నారు. అటువంటి నాయకుడికి ఏంది భయం, ఏంది ఆందోళన? దేనికోసం? అసలు మీరు 164 స్థానాలతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, అఖండమైన మెజార్టీ వచ్చింది, అద్భుతంగా పరిపాలన చేయొచ్చు. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. ఒకవైపు మీరు చేస్తున్న దాడి సైకో అని, ఆర్థిక ఉగ్రవాది, తీవ్రవాది అని, అవినీతి అక్రమాలు చేసిండని, అసలు జైల్లో పెట్టినా సరిపోదు ఆయన జీవితం అని చెప్తున్న పరిస్థితి మీడియా ఇదంతా చెప్తున్నారు, మీరు మీ మీడియా. అయినా ఎందుకు ఈ ఆందోళన, ఎందుకు భయం? ఇంత మీరంటున్న అవినీతి పరుడు, ఇంత అక్రమాలు చేసిన వ్యక్తి గురించి మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? అసలు ఆయనకి విలువే లేదు ప్రజల్లో అనే ఒక ఇంటర్ప్రిటేషన్ క్రియేట్ చేస్తున్నాక ఏంది బాధ? అసలు మీరు గెలిచిన గెలుపు కరెక్టా కాదా అనే ఒక ఆందోళన, ఒక అనుమానం ప్రజల్లో వస్తుంది. ఆ స్థాయిలో గెలిచిన ఏ రాజకీయ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీ గురించి, ప్రతిపక్ష నాయకుడు గురించి ఆందోళన పడదు. అది కూడా 1 ఇయర్లో. ఒక 4 ఇయర్స్ చేసిన తర్వాత పరిపాలన, ప్రభుత్వం పైన వ్యతిరేకత అది అనుకోవచ్చు. వితిన్ షార్ట్ పీరియడ్లో 6 months నుంచి ఆందోళన స్టార్ట్ అయింది, టెన్షన్ స్టార్ట్ అయింది. కనీసం వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఇంకా సంతోషంగా కనీసం ఒక 2-3 ఏళ్ళన్న గడపలే. టెన్షన్ పెడుతుంది ఒకవైపు తెలుగుదేశం పార్టీ మీడియా, ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే కట్టడి చేయండి, ముట్టడి చేయండి, స్వేచ్ఛగా తిరగనియొద్దు, జగన్మోహన్ రెడ్డిని తిరగనియొద్దు, జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చే ప్రజల్ని, ఆయన అభిమానులు కూడా తిరగనియొద్దు అని ఒక ఎజెండా పెట్టుకున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పొదిలిపోయిండు, సత్తెనపల్లి పోయిండు, బంగారుపాళెం పోయిండు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి పోయిండు, నిన్న నెల్లూరు పోయిండు. ఇట్లా అనేక రకాల సందర్భాల్లో అనేక జిల్లాలకు పోయినప్పుడు అక్కడ పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు చూస్తే అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలు ఓట్లేస్తే గెలిచిండా, లేకపోతే మిషన్లో ఓట్లేస్తే గెలిచిండా అనే ఒక అనుమానం అయితే ప్రజల్లో చర్చ జరుగుతుంది. అది మనకు తెలియదు కానీ ప్రజల్లో ఒక చర్చ. ఏంటి ఆందోళన? దొడ్డిదారిలో ఎక్కిండా? ఈ దొడ్డిదారిలో ఎక్కిన మిషన్లు సీఎం కాబట్టి భయపడతాడు, ప్రజల ఒకవైపు మిషన్లో ఒకవైపు ఉన్నప్పుడు ఒక ఆందోళన వ్యక్తం చేస్తుండో, ఆందోళనలోనే తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉండు
జగన్మోహన్ రెడ్డి పర్యటనలపైన ఈ ఆంక్షలు దానికి అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇది అడ్డుకోలేని ఆంక్షలు, ఇనప కంచెలు. అంటే అభిమానాన్ని ఆంక్షలో, ఇనప కంచెలో ఆపితే దాని అభిమానం అనరు కదా. ఇనప కంచెలో, ఆంక్షలో ఆపితే ఆగాలంటే ఆ నాయకుడి పైన ప్రజలకు అభిమానం లేకపోతేనో, లేదంటే ఈయనకంటే ఇంకా బలమైన అభిమానం ఉన్న నాయకుడు ఉంటేనో అప్పుడు ఆపుతాయి ఇనప కంచెలు, ఆంక్షలు. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికో, జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికో లేదా పోల్చుకున్నప్పుడు ఈ ఆంక్షలు, ఇనప కంచెల మధ్యలో మనం ఎందుకు పోవాలి, ఇంతకంటే జనాదరణ, ప్రజల గురించి ఆలోచించే నాయకుడు ఉండగా ఆయన దగ్గర పోదామని పోతారు. అనివార్యమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇనప కంచెలు, ఆంక్షలు పెట్టినా రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు అవతల పరిపాలన చేస్తున్న పార్టీలపైన, పరిపాలన చేస్తున్న ప్రభుత్వం పైన వ్యతిరేకత ఒకటి, ఆ వ్యతిరేకత తాలూకా ప్రజా ఆగ్రహాన్ని తెలియజేయడానికి ఒకటి ఉంటుంది, ఇంకోటి వచ్చే నాయకుడి పైన అభిమానంతో ఉంటుంది. ఈ రెండు ఇటు ముందు ఇనుప కంచెలు, ఆంక్షలు నిలబడలేకపోయినాయి. జగన్మోహన్ రెడ్డికి జనంలో ఉన్న అభిమానం ముందు కంచెలు, ఆంక్షలు నిలబడలేదని స్పష్టంగా అర్థమైంది. ఇది ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వస్తే ఇంత భయమా? చంద్రబాబు తన పాలన చూసి తానే భయపడుతున్నారు. ప్రజలను ఆపడానికి రోడ్లతో వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబే. సూపర్ 6, సూపర్ 7 అమలు చేయలేక ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు మామూలే. రోడ్లు కూడా తవ్వారట నేను కొన్నిసార్లు. రోడ్డుకి అడ్డంగా గుంటలు పెట్టేసి ప్రజలు పోకుండా 2 వీలర్స్ వేసుకొని డొంకదారులలో వస్తున్నాయి, డొంకలు రోడ్లని తవ్వే పరిస్థితి. అదే అక్కడే అర్థం కావట్లేదు ప్రజలకి. ఏంటి ఆందోళన? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నాయకుడు కాదు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ప్రతిపక్షం లేడు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పర్యటనలకు రావట్లే. గతంలో చాలామంది ప్రతిపక్ష పాత్ర పోషించారు, చాలామంది నాయకులు ఉన్నారు, చాలా పార్టీలు ఉన్నాయి, చాలామంది ప్రజల్లోకి వచ్చారు, ప్రజా మీటింగ్లకు వచ్చారు. ఎప్పుడూ లేనిది ఈ రోడ్లు దవ్వటాలు, రోడ్లకు అడ్డంగా బారికేడ్లు పెట్టాలు, ఆంక్షలు, ఆధార్ కార్డులు చూసి పంపించాలు ఎందుకు వచ్చింది ఇబ్బంది? ఏంటి మతలబు అనేది పెద్ద ఎత్తున ప్రజల్లో అయితే చర్చ జరుగుతుంది. అంటే తెలుగుదేశం పార్టీయో, తెలుగుదేశం పార్టీ మీడియానో అనుకుంటుండొచ్చు మనం విషం చిమ్మితే ప్రజలు నమ్ముతారు, జగన్మోహన్ రెడ్డిని ఆదరించరు అని. కానీ అంటే ఏదైతే విషం చిమ్మిన పత్రికలో, టీవీ ఛానల్లో, సోషల్ మీడియానో ఆ విషయాన్ని నమ్మలేదు ప్రజలు అనేది అర్థమవుతుంది. ఇంకోటి, ఎంత ఆంక్షలు పెడితే అంత అదే స్థాయిలో మళ్ళా బయటికి వస్తున్నారు ప్రజలు, అది గమనించాలి. మీరు ఆంక్షలు పెట్టే బదులు ఆయన్ని ఫ్రీగా వదిలేస్తే ఫ్రీ అవుతారు ప్రజలు కూడా. ఏదో జరుగుతుందో చూడాలని రారు. ఎప్పుడైతే పిరికెడ గట్టిగా పట్టుకుంటో ఆ పిరికెట్లో ఏముందో అని ఒక ఆందోళన ప్రజల్లో, ఒక ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని అనివార్యంగా తెలుసో తెలవకో ప్రభుత్వమే కల్పిస్తుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి వస్తుండు అనే ఒక ఆసక్తిని, ఒక అటెన్షన్ని ప్రజల్లో చూడాలనే ఒక భావాన్ని ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న మీడియానే కల్పిస్తుంది. అది అర్థం కావట్లే వాళ్ళకి. ఇది ఒక వార్త. రైట్. ఆర్టీసీ స్థలాలను లూలుకు కట్టబెడితే ఊరుకోము, పౌరవేదిక రౌండ్ టేబుల్ సమావేశం హెచ్చరించింది. లూలుకు కట్టబెడితే ఊరుకోమంటే నేను కట్టబెడతా అంతే, నేను కట్టబెట్టపోతూకోనని ఆయన అంటాడు. రాష్ట్రంలో భూ కేటాయింపులపై సిబిఐతో దర్యాప్తు చేయాలి. సిఎస్ విజయానంద్ కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఎస్ శర్మ బహిరంగ లేఖ రాసిండు. సిఎస్కి రాశారు, రాష్ట్రంలో భూ కేటాయింపులపైన సిబిఐ దర్యాప్తు. ఏ దర్యాప్తు చేయరు, అది ఎందుకు జరుగుతుంది అనేది ఇంకా అందరికి తెలిసిందే. రైట్. ఇది సాక్షికి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. రైతుకు సాయం భారం కాదు బాధ్యత. రేపే అన్నదాత సుఖీభావ తొలి విడతగా 7,000 కోట్ల రూపాయలు, 7,000 రూపాయలు. కేంద్రం నుంచి 2,000, రాష్ట్ర వాటా 5,000, 2,342.92 కోట్లు మంజూరు. 46,85,835 మంది రైతులకు లబ్ధి. దర్శిలో ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఒకరోజు ముందే లబ్ధిదారులకు సందేశం, సాగునీటి ఎద్దడి, ఎరువుల కొరత రానియద్దు. కలెక్టర్లు, అధికారులకు సీఎం చంద్రబాబు ఉద్బోధ. ఈ ఉద్బోధలో ఒక మాట చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. ఏం చెప్పారంటే,
రైతుకు సాయం చేయటం బరువు కాదు బాధ్యత అన్నారు. మీరు స్టేట్మెంట్కి మీరు చేసే పనులకి సంబంధం లేకుండా రైతులకు సాయం బరువు కాదు బాధ్యత అన్నప్పుడు 2024 జూన్ 12 మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ వానాకాలం సీజన్కి సంబంధించి రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తే ఎందుకు మీరు బాధ్యతగా వాళ్ళ అకౌంట్లలో పైసలు వేయలే? ఈ స్కీమ్ ఏమన్నా మీరు కొత్తగా ప్రవేశపెట్టిందే? ఇది ఆల్రెడీ గడిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా పేరుతోనే ఆల్రెడీ స్కీము లాంచ్ చేశారు. 4 సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగింది. అకౌంట్లలో పైసలు పడ్డాయి. ఉన్న పళంగా వేయచ్చు, జమ చేయొచ్చు డబ్బులు. మరి మీ బాధ్యత ఎడిపోయింది. మరి మీరు ఆ రోజు 2024లో వేయాల్సిన పైసల్ని ఈరోజు 25 జులై వచ్చి ఆగస్టు వచ్చినా వేయలేని పరిస్థితి ఉంది. ఆగస్టు 2కి కూడా మీరు నిజంగానే బాధ్యత అనుకుంటే 1 ఇయర్ ఎందుకు ఎగ్గొట్టారు? నిజంగానే రైతుకు సాయం చేయటం భారం కాదు బాధ్యతే అనుకుంటే వాళ్ళ పైన భారం ఎందుకు మోపారు? వాళ్ళ పెట్టుబడికి సాయం ఎందుకు ఇవ్వలేదు? ఇది మీలో విచిత్రం ఏంటంటే భారం కాదు బాధ్యత అంటున్నారు. మీరు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి చేస్తారు. మరి ఏ రోజు బాధ్యత అనుకోని రైతులకి ఇవ్వలేదు? ఎప్పుడు ఇవ్వలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీమ్నే ఆన్గోయింగ్ స్కీమ్ని కంటిన్యూ చేయడానికి పేరు మార్చితే మార్చారు. మీ ప్రభుత్వం మీ ఇష్టం. పేరు మార్చి వెంటనే వేయచ్చు కదా పైసలు రైతుల ఖాతాల్లో. దానికి 1 ఇయర్ దేనికి పట్టింది? దేనికోసం 1 ఇయర్ ఆపారు? దీనిపైన ఏమైనా కమిటీ వేశారా? ఇది ఏమైనా కొత్త స్కీమా? ఏది మీ బాధ్యత? ఎస్, మీరు అన్న స్టేట్మెంట్ భారంగానే భావిస్తాను. మీరు బాధ్యతగా భావించట్లే. బయటికి చెప్తున్నారు బాధ్యత అని చెప్పి, కానీ మీరు బాధ్యత అని చెప్తే 2024 జూన్లోనే రైతు భరోసా, అదే మీరు అన్నదాత సుఖీభవ అంటున్నారు, అది పైసలు రైతుల అకౌంట్లో పడేయి. మళ్ళీ అది కూడా ఇంకొకటి కొర్రి. ఈరోజు రేపు జమ చేసే దాంట్లో కొన్ని లక్షల మంది ఆధార్ సీడ్ కాని రైతులు ఉన్నారు, ఆధార్ లింక్ కాని రైతులు. వాళ్ళందరిది మళ్ళీ కొర్రియే. జగన్మోహన్ రెడ్డి 56 లక్షల మందికి రైతు భరోసా ఇస్తే దానికి కాస్త 10 లక్షలు తగ్గించి 46 లక్షలకు తీసుకొచ్చారు ఇప్పుడు. అదొక కొర్రి. ఇక దీనికోసమేనా 1 ఇయర్ ఏడ్ చేసింది? ఇదేనా మీ బాధ్యత? రైతుల సంఖ్యను తగ్గించటం, రైతులకు సకాలంలో రైతు భరోసా ఇవ్వకపోవటం, దీని బాధ్యత అంటారా భారం అంటారా? ఒకవైపు ఏమో మీరు రైతులకి జగన్మోహన్ రెడ్డి పెట్టిన స్కీము మీ టైంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత రాష్ట్రంలో కానీ ఎప్పుడు కూడా ఆలోచన కూడా చేయలే రైతులకి సాయం చేయాలని. చేయలేదు కూడా. జగన్మోహన్ రెడ్డి చేసిన స్కీమును కూడా రైతులకు వేసే పరిస్థితి లేక భారంగా భావించి వేయలే. ఇంకొక వైపు ఏం చేస్తున్నారు? కార్పొరేట్ కంపెనీలకి కాంట్రాక్టర్లకి ఇచ్చే బిల్లుల విషయంలో నవయుగ కంపెనీకి 1750 కోట్ల రూపాయలని క్యాబినెట్లో అప్రూవల్ పెట్టి ఇమీడియట్గా రిలీజ్ చేశారు. మీకు అది బాధ్యతగా అనిపించింది, ఇది భారంగా అనిపించింది. బక్క రైతుకి సాయం చేయడానికి భారం అనిపించింది. బలిసిన కాంట్రాక్టర్లకి బకాయిలు చెల్లించడానికి మీకు చేతులు వచ్చినాయి, బాధ్యత అనిపించింది. మళ్ళీ మీరు మాటలు చెప్తే ఎట్లా అనేది ఇలా రైతాంగం మాట్లాడుకున్న పరిస్థితి. ఎస్, మీరు బాధ్యత అన్నారుగా. తెలంగాణలో పక్క రాష్ట్రంలో ఎకరానికి 12,000 రూపాయల చొప్పున బాధ్యతగా ఇస్తున్నారు. మీరు తీసుకుంటారా బాధ్యత? వేస్తారా? ఎకరాల లెక్క వేస్తారా? రైతుల లెక్క కాకుండా 5 ఎకరాల లోపు ఉన్న రైతులకి, 5 ఎకరాల వరకు ఉన్న రైతులకి ఎకరానికి ఒక 12,000 రూపాయల చొప్పున వాళ్ళకి వేస్తే మీరు నిజంగానే బాధ్యతగా ఉన్నట్టు, మీ బాధ్యత నెరవేర్చినట్టు. ఇది బాధ్యత అని చెప్తుండు చంద్రబాబు నాయుడు గారు. బనకచెర్లపై అభ్యంతరాలు ఎందుకు? వృధా జలాలు ఉపయోగించుకుంటే నష్టమేమిటి? కొందరు తెలంగాణ నేతలు పిడివాదం చేస్తారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రాద్ధాంతం. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర. కాళేశ్వరానికి మేము అభ్యంతరం చెప్పామా? తెలుగువారి సంక్షేమమే టీడీపీ లక్ష్యం. అందుకోసం తెలంగాణతో కలిసి పనిచేస్తాం. గోదావరి జలాలపై మంత్రి నారా లోకేష్ గారు చెప్తున్నారు. బనకచెర్లపై అభ్యంతరాలు ఎందుకు? వృధా జలాలు ఉపయోగించుకుంటే నష్టం ఏంటి? అసలు సెంట్రల్ వాటర్ కమిషన్ ఎప్పుడో చెప్పింది, తెలంగాణ ఒక రకంగా బనకచెర్లకు అభ్యంతరం తెలిపి ఆంధ్రప్రదేశ్కి లాభం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ మీన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, నాయకులకి, కాంట్రాక్టర్లకు కాదు. నాయకులకి, ఆ ప్రాజెక్టు కట్టాలనుకునే నాయకులకి, ప్రాజెక్టుని కట్టబెట్టాలనుకునే కాంట్రాక్టర్లకి నష్టమే బనకచెర్ల ఆగితే. కానీ మొత్తానికి బనకచెర్ల ఆగితే ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజానీకానికి భారం నెత్తి మీద పడకుండా ఉంటుంది అనేది జలవనరుల నిపుణులు సిడబ్ల్యూసి చెప్తుంది. సిడబ్ల్యూసి ఏం చెప్తుంది? వృధా జలాలు, మిగులు జలాలు అనేవి ఉండవు. వాటిని బేస్ చేసుకొని ప్రాజెక్టులకు అనుమతులు ఇయ్యరు. అసలు వృధా జలాలు అనే దానికి క్యాలిక్యులేషన్ ఎట్లా ఉంటుంది?
దానికోసం కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు ఎట్లా కడతారు, అది ఎట్లా పాజిబిలిటీ, అది ఎట్లా ఫీజిబిలిటీ, అది ఏ మేరకు లాభం ఉంటుంది అనే దానిపైన ఇప్పటికీ చర్చ జరుగుతుంది. మీ అసమర్థ ఆలోచన విధానం వల్ల ఈరోజు 81,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన భారం మోపబోతున్నారు. అది పనికిరాని పనికి మాలిన ప్రాజెక్ట్ అని చెప్పి ఇప్పటికే సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు, పొలిటికల్ పార్టీలు ప్రజా సంఘాలు చెప్తున్నాయి. ఇక ఇంకొక అడుగు ముందుకే సిపిఐ పార్టీ జాతీయ నాయకుడు నారాయణ గారు అయితే ఇది కాంట్రాక్టర్లు కమిషన్ల కోసం ప్రాజెక్టు తప్ప రైతుల కోసం కాదు, కర్షకుల కోసం కాదు అని చెప్పారు. ఇక దాని గురించి లోకేష్ గారు చెప్తున్నారు, బనకచెర్ల పైన అభ్యంతరాలు ఎందుకు అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలపైన 81,000 కోట్ల రూపాయల భారం వేసి కాంట్రాక్టర్లు కమిషన్ల కోసం చేస్తున్నారు కాబట్టి అభ్యంతరాలు. తెలంగాణ చెప్పే అభ్యంతరాలు వేరు. మీరు మిగులు వృధా జలాలు సముద్రంలో కలిసేసారు, ఎవరు లెక్కేశారు మిగులు జలాలు ఎక్కడున్నాయి, ఏ పద్ధతి ప్రకారం మిగులు జలాలను క్యాల్కులేషన్ చేస్తారు, ఆ మిగులు జలాలు ఎన్ని రోజులు ఉంటాయి, ఆ మిగులు జలాల పైన ఆధారపడి 81,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును వృధా చేస్తారా, అదే ₹1 ₹2 మిగిలితే అన్నం తినండి లేదంటే లేదనే పరిస్థితి కోసం అది మిగిలిద్దో లేదో ఉంటాయో లేవో తెలవని దానికోసం ఇన్ని పైసలు ఎందుకు ఖర్చు పెడతారని ఇప్పటికే మేధావులు చెప్తున్నారు, నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ ముందుకే పోతుందంటే దీని వెనకున్న కాంట్రాక్టర్లు కమిషన్ల వ్యవహారం ఏందనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. లిక్కర్ లెక్కలు జగన్కే తెలుసట, మద్యం కంపెనీలకు బంగారంతో పనేంటి, కన్స్ట్రక్షన్ లిక్కర్ కంపెనీల మధ్య బంధం ఏంటి, ఆ గుట్టేమిటో పెద్దిరెడ్డి చెప్పాలి. మద్యం కుంభకోణంపై మంత్రి నారా లోకేష్ గారు చెప్తున్నారు, లిక్కర్ లెక్కలు జగన్కే తెలుసట. జగన్కి తెలుసో తెలియదో కానీ సిట్టుకు తెలవాలి. ఆ సిట్టుకి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి బాగా తెలుసు ఆ లెక్కలు. మిగతా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఎట్ట తెలుస్తాయి, వాళ్ళు తెలిసిన ఆయన ఎట్ట చెప్తారు. మీరు ఆ లెక్కలు కూడికలు తీసివేతలు ఎటు ఎటు పోల్చలేక రకరకాల ముప్పు తిప్పలు పడుతున్నట్టు బయట అనుకుంటున్నారు. రైట్, దిశ పేపర్ చూద్దాం. లిక్కర్ స్కామ్పై పూర్తి ఆధారాలున్నాయి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. లిక్కర్ డిస్టిలరీ నుంచి పెద్దిరెడ్డి కంపెనీకి చెక్కులు వెళ్ళాయి. లిక్కర్కి స్కామ్ పైన పూర్తిగా ఆధారాలు ఉన్నాయి, చెక్కులే ఉన్నాయి, చెక్కులు ఇచ్చి ఆడ పెడితే పోదిగా. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగంలో నెల్లూరు పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్. రేపే అన్నదాత సుఖీభవ, 46,85,538 మంది రైతులకు పథకంతో లబ్ధి. ఆగస్టు 2 రోజు. భయం నీడలో జగన్ రెడ్డి, నానాటికి అనుచిత వ్యాఖ్యలకు దిగజారిపోతున్నాడు, పోలీసు వ్యతిరేక వ్యాఖ్యలకు ఆయనపై కేసు పెట్టాలి, మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం. భయం నీడలో జగన్ రెడ్డి ఉండట. భయం నీడలో జగన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ భయం నీడలో ఉన్న ఆయన కోసం ప్రజలు ఎందుకు వస్తారు, ఆ భయం నీడలో ఉన్న ఒక సామాన్య పులివెందల ఎమ్మెల్యే కోసం ఇన్ని ఆంక్షలు ఎందుకు, ఇన్ని ఇనప కంచెలు ఎందుకు, ఇన్ని రోడ్లని గుంటలు పెట్టడం ఎందుకు, గోతులు తవ్వటం ఎందుకు అనేది ఎలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మాట్లాడుకున్నాం. అసలు భయం నీడలో ఉన్నది ఎవరు, ప్రభుత్వం ఉందా, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, తెలుగుదేశం పార్టీ ఉందా అనేది ఒక అంచనాకి ప్రజలు వస్తున్న పరిస్థితి. ఆ భయం నీడలో ఉండబట్టే, తన నీడనే తన నమ్మన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే పోలీసులను అలర్ట్ చేసి ఆంక్షలు పెట్టి ఇనపకంచెలు పెట్టే పరిస్థితి వచ్చిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీరు భయం నీడలో జగన్ రెడ్డి ఉండు అని చెప్తున్నారు. మరి ఏది కరెక్ట్ అనేది ఇక ప్రజలు తెలవాలి. ప్రజాశక్తి చూద్దాం. మరో ట్రూ ఆఫ్ బాధుడు, 12,771 కోట్ల వడ్డనకు ప్రతిపాదన. కరెంటు బిల్లులు ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు పెంచారు, మళ్ళీ ఒక 12,771 కోట్ల వడ్డనకు ప్రతిపాదనట. విద్యుత్ వినియోగదారులపై మరో బాధుడు సిద్ధమైంది. ట్రూ ఆఫ్ ఎఫ్పిపిసిల పేరుతో ఇప్పటికే భారాలపై భారాలు మోపుతున్న డిస్కమ్లు మరో ట్రూ ఆఫ్ను సిద్ధం చేశాయి. 2019-24 4వ నియంత్రణ కాలంలో 12,771 కోట్ల ఆదాయ లోటు వచ్చిందని, దీన్ని భర్తీ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని 3 విద్యుత్ పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదించినాయి. అయిపోయాయి. ఇంకో 12,000 కోట్లట. జగన్ పర్యటనలో ఉద్రిక్తత, బారికేళ్లు, ముళ్లకంచెలు, రహదారులపై గోతులు, నగరాన్ని దిగ్బంధించిన పోలీసులు, ఆంక్షలు పెట్టినా తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు, పోలీసులు లాఠీచార్జీ.
ఆంక్షలు పెట్టినా కానీ తరలి వచ్చారట అభిమానులు, కార్యకర్తలు. జగన్ పర్యటనలో ఉద్రిక్తత. ఈ ఉద్రిక్తత ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు చేసిన ఉద్రిక్తత. గోతులు పెట్టారట, బారికేడ్లట, ఇనప కంచెలట. గోతులు తీయటమైంది మరీ దరిద్రంగా. రైట్, విషయాలు అందరూ చూద్దాం. ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ రద్దు, ఒకే పరీక్ష నియామకాలు, ఖాళీల సంఖ్య 200 రెట్లు మించితేనే స్క్రీనింగ్. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రిలిమ్స్ లేదట ఇక నుంచి. రైట్, ఈ మన ఆంధ్రజ్యోతి చూద్దాం. 1467 కోట్ల ఇసుక దోచేశారట. ఇప్పటికీ ఇంత. జగన్ హయాంలో నదులన్నీ గుల్ల. అన్నీ కలిపితే అక్రమాలలో 4000 కోట్ల పైనే ఉందట. ఆంధ్రజ్యోతి రాసింది. నన్ను సుప్రీంకోర్టుకి ఏపీ సర్కారు అంటే ఇసుక దోపిడీ పైన గతంలో కేసు ఉంది, దాంట్లో అఫిడవిట్ వేసిందట. 1467 కోట్ల ఇసుకను దోపిడీ చేశారని ఒక అఫిడవిట్ వేసింది. ఇది ప్రస్తుతానికి ఇప్పటికి ఇంతే, ఇంకా ఉంది 4000 కోట్లని. అంటే ప్రభుత్వం ఏం 1467 కోట్లు అంటే ఆంధ్రజ్యోతి 4000 కోట్లు అంటుంది. మరి వీళ్ళ కాడ ఇన్ఫర్మేషన్ ఉంది, అది ముందే ఇస్తే అఫిడవిట్లో 4000 కోట్లు చెప్తే పోయేది. దోపిడీ జరిగిందట ఏది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో. మరి దీనిపైన ఏమైనా సిట్టేస్తారో తెలియదు, కానీ ఇది కూడా ఒక అవినీతి కిందనే దీంట్లో కూడా కేసులు పెట్టే అవకాశం ఉందట. కానీ విచిత్రం ఏంటంటే మద్యం స్కాము, ఇసుక స్కాము, ఇంకా XYZ ఏ స్కామ్ అయినా కానీ ఇప్పుడు ఈ 1 ఇయర్ నుంచి కూడా జరుగుతున్నాయి. మద్యం స్కామ్ జరుగుతుంది, బెల్ట్ షాపులు పెడుతున్నారు, అనేక అక్రమాలు జరుగుతున్నాయి, నకిలీ మద్యము తయారవుతుంది, ఇసుక మీద అయితే విపరీతమైన దోపిడీ జరుగుతుంది. వాటిపైన వార్తలు రాయట్లా, సిట్లు వేయట్లే. వాటిపైన కూడా చర్యలు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఇసుక, మద్యం స్కాము, మద్యం మాఫియా పైన కూడా చర్యలు ఉంటే బాగుంటుంది. గత ప్రభుత్వంతో పాటు ఇప్పుడు జరుగుతున్న వాటిపైన కూడా చర్యలు ఉండాలి. ప్రభుత్వం పట్టించుకోవాలి, అధికారులు పట్టించుకోవాలి, పత్రికలు, టీవీ ఛానల్ కూడా దీని గురించి రాయాలి అని చెప్పి కోరుకుంటున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే అసలు ఇప్పుడు అంత అద్భుతాలే జరుగుతున్నట్టు చూపిస్తారు, ఇప్పుడు కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు ఎట్లయితే మీరు అనుకుంటున్నారో ఈరోజు కూడా దానికి తక్కువేం ఇబ్బంది పట్ల, దానికి తక్కువేం దోపిడీ జరగట్లే. కానీ రాసే పరిస్థితి ఉండదు. రైట్, ఏపీ బ్రాండ్ నాశనం చేశారు, జగన్పై లోకేష్ ఫైర్. ఏంటిది ఏపీ బ్రాండ్ అంటే? ఏపీ బ్రాండ్ అంటే ఎట్లా? లూలు కంపెనీలకి, ఊర్సా కంపెనీలకి, TCSకి అప్పనంగా భూములు కట్టబెట్టమా? రైతుల దగ్గర నుంచి భూములు 1000 ఎకరాలు గుంజుకోవటమా? ఆ గుంజుకున్న 1000 ఎకరాల భూముల్ని పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి, బడా కంపెనీలకి ఇవ్వటమా? ఇదేనా ఏపీ బ్రాండ్ అంటే? ఏంటిది ఏపీ బ్రాండు? ఎక్కడుంది ఏపీకి బ్రాండు? అంటే ఏ రకమైన బ్రాండ్ మీరు అనేది? అది మళ్ళీ జగను ఏంది పై ఫైర్ అట, నాశనం చేశారట. మరి ఏపీ బ్రాండ్ నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఎందుకు భయపడుతున్నారు? ఏపీ బ్రాండ్ని నాశనం చేసిండు, మొత్తం అవినీతి అక్రమాలు, మొత్తం కుప్పలు డబ్బులు సంపాదించిండు, అట్టపెట్టెలు 1000 కోట్లు సంపాదించిండు, మొత్తం రాష్ట్రాన్ని దోషేసిండు, సర్వనాశనం చేసిండు, మొత్తం ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు గుంజుకొని బొక్కేసిండు. మరి అట్లా బొక్కేసిన ఆయన బయటకు వస్తే జనాలు రాళ్లతో కొడతారు కదా, మీకెందుకు బాధ? ప్రజలు రాళ్లతో కొడతారు కదా. నిజంగానే అంత అవినీతి అక్రమాలు చేసి ఉంటే వదలండి, ఫ్రీగా ప్రజల్ని, జగన్మోహన్ రెడ్డి జనాలలోకి వదలండి. ప్రజలే రాళ్లతో కొట్టి చంపుతారు కదా. ఏంది ఆందోళన, ఏంది బాధ? మీరు చెబుతున్నది అబద్ధమా లేదా జరిగింది నిజమా? ఆయన చెప్తుండే ఏపీకి ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిండట. విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకుపోతాం అని అంటున్నారు. ఏంటిది విధ్వంసం అంటే? పెట్టుబడిదారులకి, పెత్తందారులకి, పారిశ్రామికవేత్తలకి విధ్వంసం జరిగి ఉండొచ్చు, ప్రజలకి వికాసం జరిగి ఉండొచ్చు గతంలో. అది ఉల్టా అయింది. ఇప్పుడు వీళ్ళేం వికాసం అయ్యారు, బడాబాబులు, ప్రజలేమో విధ్వంసం అయిపోతున్నారు. నవయోగ కంపెనీ ఉంది, దానికి పాపం గతంలో 1750 కోట్లు బకాయిలు ఉన్నాయట. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే వికాసం వచ్చింది. అదే ప్రజలకు రావద్దని రైతు భరోసా, అన్నదాత సుఖీభవ, లేకపోతే తల్లికి వందనం విషయంలో విధ్వంసం వచ్చింది. ఇదేనా మీ బ్రాండు? మీరు చెప్తున్న బ్రాండ్ ఇదేనా అనేది అలా ఈరోజు మహిళలు, రైతులు అడుగుతున్న పరిస్థితి. ఆయన చెప్తున్నారు, అనుమతులు తీసుకొనే కాళేశ్వరం కట్టారా, తెలంగాణకో నీతి మాకో నీతి అని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. తెలంగాణకో నీతి మీకో నీతి కాదు, వాళ్ళే అనుమతులు తీసుకొని కాళేశ్వరం కట్టారా లేదా? మరి కడితే మీరేం చేశారు ఆ రోజు? ఎందుకు అబ్జెక్షన్ పెట్టలే? మేము ఆపినమా? మేము అబ్జెక్షన్ పెట్టినామా? ఇప్పటికే ఆ కాళేశ్వరం పనికిరాందని దానిపైన పెద్ద ఎత్తున కమిషన్లు, జ్యుడిషియల్ కమిషన్లు వేశారు.
మీరు ఇంకోటి తతంగం అదే పెట్టి మేము అడ్డం పెట్టినా అనుమతులు తీసుకొని పెట్టారా? వాళ్ళు కనీసం మిగులు జలాలు వరద జలాలు అనలే, జలాలే అన్నారు. మీరు ఆ జలాలు అంటలే. మళ్ళీ తెలంగాణకు ఒక నీతి మాకు ఒక నీతి అంటారు. మళ్ళీ తండ్రి కొడుకు రెండు వైపులా కూర్చొని ఏం చెప్తారు? తెలుగు ప్రజల అభివృద్ధే మా లక్ష్యం అంటారు. మరి తెలంగాణకు ఒక నీతి మాకు ఒక నీతి అని మళ్ళీ తెలుగు ప్రజలంతా మనోళ్ళేగా మీరు మీ దృష్టిలో. జనం తక్కువట, ఆర్భాటం ఎక్కువట. ఈ జనం తక్కువ ఉన్నదానికి ఈ ముళ్ళ కంచెలు ఎందుకు, వీళ్ళు ఎందుకు, ఈ గోల ఎందుకు, రోడ్ల గోతులు తీయటం ఎందుకు? ఇక వీళ్ళు ఈ ఓవర్ యాక్షనే. జనం తక్కువే ఉండే వాళ్ళు ఆర్భాటం చేసుకొని పోయేది ఏముంది? మీకు పోయేది ఏంది? ఇబ్బంది ఏముంది? పోలీసులు ఎందుకు మొత్తం అడ్డంగా ర్యాంపులు అవి పెట్టి గుంటలు తీయటం ఎందుకు? జనమే లేరా? ఆయన సైకో, ఉన్మాది, అవినీతి పరుడు. రోడ్డు మీదకి పోతే జనాలే కొడతారు కదా, మీకెందుకు బాధ? ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇక లోపల ఉన్న భయాన్ని బయట పెట్టుకుంటున్నారు. రైట్. ఈనాడు సిఐడి మాజీ చీఫ్ సంజయ్ 3 వారాల్లో లొంగిపోవాలి. సుప్రీంకోర్టు ఆదేశం. అవినీతి కేసులు ఆయనకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దయిందట. కేసు వినే కొద్దీ అనుమానాలు వస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసిందట. నిన్న గతంలో ముందస్తు బెయిల్ ఇచ్చింది హైకోర్టు, దాన్ని క్యాన్సిల్ చేసింది. 3 వారాలు లొంగిపోవాలి, మళ్ళీ అవసరమైతే బెయిల్కి కూడా అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పింది. మళ్ళీ ఎట్లాగా అప్పీల్కి పోతాడు, అదొక భాగం. మాజీ ఐపీఎస్ ఆఫీసరు సిఐడి చీఫ్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పనిచేసిండు. ఆయన్ని అరెస్టుకు సంబంధించి లొంగిపోవాలని చెప్పింది, ముందస్తు బెయిల్ క్యాన్సిల్ చేసింది. ఇది ఈనాడు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.